హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే లాస్ట్ వీక్ బాబా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఒంగోలుకి వచ్చినప్పుడల్లా అయితే ఈ బాబా టెంపుల్కి అయితే వెళ్తాము. చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అక్కడ కాలు కడుక్కుందామని చెప్పని వెళ్తే అక్కడ చూసి మోనా భయపడడం చూసి నేను భయపడ్డాను. అదే ఎక్కడైనా పిల్లిగా అనిపించిన తనకైతే భలే ఇష్టం, వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది పట్టుకొని. ధ్రువన్ కాదనుకుంటున్నాయా? ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే ఇట్లా సైడ్కి వినాయకుడిది చిన్నగా ఉంటుంది అన్నమాట టెంపుల్. దండం పెట్టేసుకున్నాము. మా ధ్రువన్ కూడా దాన్ని దండం పెట్టుకుంటూనే ఉన్నాడు, ఆడుకున్నాడు. ప్రదక్షిణ చేద్దాం పదా ఒకటి అని చెప్పని ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉన్నాము. వాడి ఆటలు వాడివే, రారా అంటే రానే రాలేదు. అదే గుళ్ళో గురు భరద్వాజ స్వామి, తర్వాత శివుడు, రాజరాజేశ్వరి దేవి, అలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇదే టెంపుల్లో. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై. మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి. మా చిన్నప్పటి నుంచి మేము వచ్చేవాళ్ళము ఈ గుడికి. అసలు చాలా బాగా డెవలప్ చేశారు, ఎంత బాగా అనిపిస్తుందో చూసారు కదా. బాబా టెంపుల్ అయితే భలే అనిపిస్తుంది. అక్కడ దేవుడికి అయితే బిస్కెట్స్ ఇంకా అలా ఇస్తూ ఉంటారు, ఫ్లవర్స్, రోజెస్ అట్లా ఇస్తే దేవుడి దగ్గర పెట్టి మనకి ఇస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే బిస్కెట్ ప్యాకెట్స్ ప్రసాదంగా తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారు, తిరుగుతూనే ఉన్నారు. రండిరా వెళ్దాము అని అంటే లేదు, ఆడుకుందాం అని చెప్పని అన్నారు. ఇది వచ్చేసి శ్రీ గురు భరద్వాజది మందిరం అన్నమాట. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై. అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై. పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను కౌచిక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. జీవరాశులన్నిటికీ సాయి శరణం. పైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుందన్నమాట. అది అమ్మవారి టెంపుల్. అక్కడ కూడా ఏవో భజనలు అవి ఇవి చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు అమ్మవారికి. మీరు కూడా ఒంగోలుకి వచ్చినట్లయితే ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వకండి, మీ లిస్ట్లో అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి. బాయ్.